బైబిల్ సమయం గంభీర సమయం వచన పరంపర ధ్యానాంశ సమయం బైబిల్ సమయం గంభీర సమయం దైవ సన్నిధికి అనుబంధ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం బైబిల్ సమయం. నిర్గమకాండము విమోచన గమనము పరో పాలనాంతం దైవ పాలన సత్యాంశం మోషే నాయకత్వము ఇశ్రాయేలు స్వాతంత్ర్యం కానాను యాత్రలో పరలోకమన్నా వర్షం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం ఇదే నిర్గమకాండ పఠన పారాయణం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం మోషే ధర్మశాస్త్ర అధ్యయనం నిర్గమకాండము విమోచన పయనము నిర్గమకాండము స్వరాజ్యమే అభయము. ఈరోజు ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి సహాయపడిన ప్రియులకు యేసు అనుచరులు అందరము కలిసి హృదయపూర్వక వందనాలు చెల్లిస్తున్నాం. అమ్మా బాబు, మేము మీకు ఏమీ ఇవ్వలేము. మా పక్షంగా దేవుడే మిమ్మలను మీ కుటుంబాలను నిండారుగా దీవించునుగాక. గుడ్ ఈవినింగ్, ప్రైజ్ ది లార్డ్. మీ అందరికీ నా రెండు చేతులు జోడించి వందనాలు చెల్లిస్తున్నాను. ఈ కార్యక్రమం పట్ల మీరు కనబరుస్తున్న ప్రేమ కొరకై నిండు హృదయంతో మీకు వందనాలు. ఈ కార్యక్రమానికి మీరు సహాయపడుతున్న విధానాన్ని బట్టి కూడా మీకు వందనాలు చెల్లిస్తున్నాను. ఈరోజు ఈ కార్యక్రమానికి సపోర్ట్ చేసిన బిడ్డలను దేవుడు నిండారుగా దీవించునుగాక. వారి కుటుంబం యొక్క ప్రతి అవసరాన్ని ఫిలిప్పీలకు రాసిన పత్రిక 4వ అధ్యాయం 19వ వచనం ప్రకారం ఆయన మహిమలో నుంచి తీర్చునుగాక. ఎలా ఉన్నారమ్మా? ఎలా ఉన్నారు బాబు? మీ ఆరోగ్యాల కొరకు ప్రతిరోజు ప్రార్థన చేస్తూ ఉన్నాం. నేను పదే చెబుతున్నాను, శనివారము ప్రత్యేకంగా ఆ దినాన్ని మీ కొరకు కేటాయించాం. మీ క్షేమమే మా క్షేమం. మీరు సంతోషంగా ఉంటే ఈ పరిచర్య సజావుగా సాగుతుంది. మీ ఇంట్లో ఎవరైనా అనారోగ్యంగా ఉన్నా, ప్రమాదానికి గురి అయినా, ఏ పరిస్థితుల్లో ఉన్నా దయచేసి ఒక ఉత్తరం ద్వారా తెలియపరచండి. దీర్ఘకాల వ్యాధుల చేత బాధపడుతున్న వారు ఉంటారు, ఆయా సమస్యల చేత సతమతమవుతూ ఉన్నవారు ఉంటారు. అటువారు ఒక ఉత్తరం ద్వారా తెలియపరిస్తే అందులోని అంశాలను మా రిజిస్టర్లో రాసుకొని ప్రతి దినము మీ కొరకు ప్రార్థన చేయడానికి అవకాశం ఉంది. అందుచేతనే ఒక ఉత్తరం రాయండి అని నేను బ్రతిమలాడుతూ ఉంటాను. దయచేసి మీరు నన్ను అర్థం చేసుకోవాలి. యవనస్తులు బాగుగా ఉన్నారు కదూ, దినాలు చాలా చెడ్డగా ఉన్నాయి. మీరు ఆలోచించాలి. కొన్ని విషయాలు న్యూస్ పేపర్లో చదువుతుంటే శరీరము గగురు పడుస్తుంది. తండ్రి తన బిడ్డను పాడు చేశాడని, తండ్రే తన బిడ్డలను పడుపు వృత్తికి పంపిస్తున్నాడని, వృద్ధులు చిన్న పిల్లలను పాడు చేస్తున్నారని, ఈ విషయాలు వింటూ ఉన్నప్పుడు నా శరీరము కంపిస్తుంది. ఎటువంటి దుర్దినాలలో మనము జీవిస్తున్నాము ఆలోచించాలి. ఎవరికి మట్టుకు వారు తమ వ్యక్తిగత జీవితాన్ని కాపాడుకోవాలని నేను మనవి చేస్తున్నాను. ఈ వాక్య పరిచర్య ద్వారా బైబిల్ సమయం, సమాధాన సమయం కార్యక్రమం ద్వారా కుటుంబ వ్యవస్థ బాగుపడాలి. అది నా యొక్క ఉద్దేశం. క్రైస్తవ సంఘంలో ఉన్న ప్రతి సభ్యురాలు
విశ్వాసులుగా జీవించాలి. క్రైస్తవ కుటుంబంలో పుట్టాము కాబట్టి అని ఆచారము అలవాటు ప్రకారం గుడికి వెళ్ళటం ప్రాముఖ్యం కాదు. మీరు గుడికి వెళ్ళాలి, నేను కాదనటం లేదు, కానీ అర్థవంతంగా గుడికి వెళ్ళాలి. యేసు ప్రభువారిని మీ సొంత రక్షకునిగా అంగీకరించాలి. ఇఫ్ నాట్ ఎట్ దిస్ టైం, క్రైస్తవులైనంత మాత్రం చేత యేసు ప్రభు మా సొంత రక్షకుడు అనుకోవడానికి వీలు లేదు. యేసు క్రీస్తు అందరికీ ప్రభు. కులంతో నిమిత్తం లేదు, మతంతో నిమిత్తం లేదు, డినామినేషన్తో నిమిత్తం లేదు. యేసు ప్రభు వారు అందరి రక్షకుడు, లోక రక్షకుడు. యేసు నామమున తప్ప మరి ఏ నామమున రక్షణ లేదు. మానవుని యొక్క క్యారెక్టర్ బాగుగా ఉండాలి అనగా యేసు ప్రభు వారిని మన హృదయాలలో కలిగి ఉండాలి. ఎందుచేతనో తెలుసా? ఆయన ఒక మాట అన్నారు, నేను పరిశుద్ధుడను, మీరును పరిశుద్ధులుగా ఉండాలి. పరిశుద్ధత అనేది క్రైస్తవ జీవితంలో ప్రదర్శించిన నాడు మన దేశాన్ని ప్రభు కొరకు సంపాదించుకోవచ్చు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ప్రతి రంగంలో కరప్షన్, అవినీతి, మోసం పెచ్చు పెరిగిపోతుంది. ఇటువంటి దినాలలో దేవుని వాక్యమే శరణ్యం. అందుచేతనే దేవుని వాక్యాన్ని వినండి, తద్వారా వ్యక్తిగత కుటుంబ జీవితాలు బాగు చేసుకోమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మీ భార్యాభర్తల మధ్య శాంతి సమాధానాలు ఉన్నాయి కదూ. అనేక కుటుంబాలలో శాంతి సమాధానాలు లేవు. కారణం ఏమిటో మీకు తెలుసు. భర్తకు నమ్మకంగా ఉన్నారు కదూ, భార్యకు నమ్మకంగా ఉన్నారు కదూ. నేనెందుకు ఈ మాట అడుగుతున్నాను అనగా, అనుభవశాలిగా అనేక సంవత్సరాలుగా ఈ పరిచర్యలో ఉన్న వ్యక్తిగా ఈ ప్రశ్న అడుగుతున్నాను. మీరు ఏమి నా మీద కోపపడవద్దు. భర్తలు తమ ఉద్యోగాల నిమిత్తం టూరు మీద వెళ్తూ ఉంటారు, పని మీద వెళ్తూ ఉంటారు. సువార్తికులు కూటాలకు 3-4 దినాలు బయట ఉంటారు. ఇంట్లో ఉన్న భార్యలు నమ్మకంగా ఉండాలి. భార్యలకు దూరంగా ఉన్నవారు, ఉద్యోగస్తులైనా సువార్త సేవలో ఉన్నా, వారు అక్కడ నమ్మకంగా ఉండాలి. ఈనాడు ఆ నమ్మకాన్ని కోల్పోతున్నారు అనేది వార్తలు. జాగ్రత్తగా ఉండాలని ప్రభు పేరిట దైవ సేవకునిగా నేను మనవి చేస్తున్నాను. మంచిది. ఇక ప్రార్థన చేసుకుని ధ్యానాన్ని ప్రారంభం చేసుకుందాం. ప్రార్థన చేస్తున్నాను. మమ్మల్ని మికిలిగా ప్రేమించిన మా ప్రియ పరలోకపు తండ్రి, నిండు హృదయంతో మీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తూ ఉన్నాం. మమ్మలను గత రాత్రి ఈ ఉదయకాలం ఇప్పటి వరకు మమ్మలను కాచి కాపాడిన విధానం కొరకై మీకు వందనాలు స్తోత్రాలు నాయన. నాయన, ఎంతమంది టీవీ దగ్గరకు వచ్చి మీ కృపా వాక్యాన్ని వింటున్నారో వారందరినీ నిండారుగా దీవించండి నాయన. ఉపోద్ఘాతం ద్వారా అనేక విషయాలు మాతో మాట్లాడారు. మా వ్యక్తిగత కుటుంబ జీవితాలను సరిచేసుకుని మీకు ఇష్టానుసారమైన బిడ్డలుగా జీవించడానికి సహాయపడండి నాయనా. నాయనా, మీ వాక్యం సెలవిస్తుంది, నేను పరిశుద్ధుడు కాబట్టి మీరును పరిశుద్ధులైనడి. ఆ పరిశుద్ధత అనుభవం మా యొక్క జీవితంలో అనుగ్రహించమని అడుగుతున్నాను నాయనా. ఈరోజు ఈ కార్యక్రమానికి సహాయపడిన బిడ్డలను నిండారుగా దీవించండి ప్రభువా. వారికి మేమేమి ఇవ్వలేము, కానీ మమ్మల్ని బట్టి వారిని దీవించండి. ఈ కార్యక్రమం ద్వారా ఎంతమంది రక్షణానుభవంలోనికి వస్తున్నారు, ఎంతమంది వారి కుటుంబ జీవితాలను సరి చేసుకుంటున్నారు, వారందరిని బట్టి మీకు స్తోత్రాలు. రావాల్సిన దీవెనలు ఈ కార్యక్రమాన్ని పోషించిన బిడ్డలకు దయచేయమని యేసయ్య నామమున స్తుతించి ఘనపరిచి వేడుకున్నాము తండ్రి. ఆమేన్ ఆమేన్ అని నాతో చెప్పిన మీ అందరికీ నా ప్రత్యేక వందనాలు. దేవుని యొక్క కార్యాలు ఆశ్చర్యమైనవి, మన ఊహకు మించినవి. ఎన్నడూ ఊహించని రీతిగా మోషే జీవితంలో జరుగుతున్న విషయాలు చూస్తున్నప్పుడు మన శరీరము పులకరిస్తుంది. దేవునిని స్తుతిస్తాము అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషేకు రగుయేలు పరిచయం అయ్యాడు. మోషేకు రగుయేలు పరిచయం అయ్యాడు తన కుమార్తెల ద్వారా. రగుయేలు అనే మాటకు నేను అర్థం చెప్పాను. రగుయేలు అనగా
దేవుని మిత్రుడు అని అర్థం. ఈ రగూయేలుకు కుమార్తెలు ఉన్నారు. ఒక కుమార్తె పేరు సిప్పోరా. సిప్పోరా అనగా పిచ్చుక అని అర్థం. మోషే ఏం చేశాడు అనగా పిచ్చుక వంటి ఒక బలహీనమైన స్త్రీని పెండ్లు చేసుకోవడానికి ఇష్టపడ్డాడు. మోషే ఏ రీతిగా బలహీనమైన స్త్రీని పెండ్లి చేసుకున్నాడు, అదే రీతిగా యేసు ప్రభువారు బలహీనమైన సంఘాన్ని పెండ్లాడడానికి ఇష్టపడ్డాడు అనే విషయాన్ని నేను జ్ఞాపకం చేస్తున్నాను. మంచిది. నిర్గమాకాండం 2వ అధ్యాయము 22వ వచనం నుంచి చివరి వరకు ఆమె ఒక కుమారుని కనినప్పుడు మోషే, నేను అన్యదేశములో పరదేశినై ఉంటిని అనుకుని వానికి గెర్షోము అను పేరు పెట్టెను. గెర్షోము అనే మాటపై 1 అని వేసింది, క్రింద పరదేశి అని రాసింది. అలాగున అనేక దినములు జరిగిన మీదట ఐగుప్తు రాజు చనిపోయిను. ఇశ్రాయేలీలు తాము చేయుచున్న వెట్టి పనులను బట్టి నిట్టూర్పులు విడుచుచు మొరపెట్టుచుండగా తమ వెట్టి పనులను బట్టి వారు పెట్టిన మొర దేవుని యొద్దకు చేరెను. కాగా దేవుడు వారి మూలుగును విని అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకునెను. దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుని నామానికి స్తోత్రం. మోషేను దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి సరైన శిక్షణ ఇస్తూ ఉన్నాడు. ఆ సమయంలో ఇశ్రాయేలు ప్రజలు బహుగా హింసించబడ్డారు. ఇప్పుడు ఇశ్రాయేలు ప్రజలను బహుగా హింసించిన రాజు చనిపోయాడు. మనం చదువుకున్న వాక్య భాగంలో దేవుడు ఇశ్రాయేలు ప్రజలను విడిపించడానికి ఆయన ఒప్పుకున్నాడు, ఆయన అంగీకరించాడు. ఆయన అంగీకరించడానికి 2 కారణాలు చదువుకున్న భాగంలో రాయబడ్డాయి. నెంబర్ 1, వారు నిట్టూర్పులు విడిచినప్పుడు ఆయన విన్నాడు. వారు నిట్టూర్పులు విడుచుచు ఆయనకు మొరపెట్టారు. ఆ మొరను ఆయన విన్నాడు అనే సత్యాన్ని జ్ఞాపకం చేసుకోవాలి. కాబట్టి దేవుడు వారి పితరులైన అబ్రాముతో, ఇస్సాకుతో, యాకోబుతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. కాబట్టి వాక్యం వింటున్న ప్రియులరా, మనం కూడా దేవునిని స్తుతించాలి, దేవునికి రుణపడి జీవించాలి. ఇప్పుడు ప్రస్తుతం ఈ రాత్రి వాక్యం వింటున్నావు కదూ, నీవు ఏమైనావో మొట్టమొదటిగా దేవుని కృపమూలంగా ఉన్నావు. నీ తల్లిదండ్రుల యొక్క ప్రేమ నీ పట్ల ఉంది అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. నీ తల్లిదండ్రులు నీ కొరకు ఆస్తిపాస్తులు సంపాదించారు. దానికి వారసుడుగా, దానికి వారసురాలుగా దేవుడు నిన్ను అంగీకరించాడు. నీ గొప్పతనం ఏమీ లేదు. ఈ రాత్రి సత్యాన్ని నువ్వు గ్రహిస్తే నీ ప్రభు వారిని స్తుతించాలి. నిన్ను కన్న తల్లిదండ్రులను నీవు ప్రేమించాలి అని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. మోషే తన దాంపత్య జీవితంలో భార్యను ప్రేమించినట్లుగా మనం చూస్తాం. వారి కుటుంబ జీవితం ద్వారా దేవుడు ఒక కుమారుని వారికి అనుగ్రహించాడు. నేను చదివిన భాగంలోనే చెప్పాను, అతని పేరు గెర్షోము. గెర్షోము అనగా పరదేశి. అవును, మనం అందరము పరదేశులం, యాత్రికులము. ఈ పట్టణాలు మన పట్టణాలు కాదు, ఈ గ్రామాలు మన గ్రామాలు కాదు. ఏదో ఒక రోజున ఈ గ్రామాలు విడిచిపెట్టాలి, ఈ పట్టణాలు విడిచిపెట్టాలి, ఈ భవంతులు విడిచిపెట్టాలి, ఈ సుఖభోగాలు విడిచిపెట్టాలి అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. ఆ కాలంలో ఇశ్రాయేలు ప్రజలు చాలా కాలము వెట్టి చాకిరి ఐగుప్తు దేశానికి చేశారు అండి. ఆ వెట్టి పనులు భరించలేక వారు దేవునికి మొర్రపెట్టడం ప్రారంభించాడు. నేను మనవి చేస్తున్నాను, దేవుడు వారి మొరను అంగీకరించినట్లుగా, ఆలకించినట్లుగా మనం చూస్తూ ఉన్నాం. ఏలియా ప్రార్థన చేశాడు. ఏమనో తెలుసా? యెహోవా దేవా, నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము. జాగ్రత్తగా వినాలి. మనం చేసే ప్రార్థన అన్నిటినీ
ఆయన ఆలకిస్తున్నాడు అనుకొనవద్దు. ఆయన ఆలకించవచ్చు. మనం చేసే ప్రార్థనలన్నీ కూడా ఆయన అంగీకరిస్తున్నాడు అనుకొనవద్దు. ఆ ప్రియ ప్రభు ఆలకించవచ్చు. ఆలకించిన ప్రార్థనలన్నీ కూడా అంగీకరించకపోవచ్చు. అందుచేతనే ఏలియా భక్తుడు ప్రార్థన చేశాడు. ఏమని? నా ప్రార్థన ఆలకించుము, నా ప్రార్థన అంగీకరించుము. ప్రియులరా, ఇదే నీ ప్రార్థన, అదే నా ప్రార్థన అయి ఉండాలి అని ప్రభు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. కొంతమంది అనుకుంటారు, నేను చాలా దీర్ఘకాల ప్రార్థనలు చేస్తున్నాను, ఫలానా వాళ్ళకంటే నేను ఎక్కువగా ప్రార్థనా పరుడను, ప్రార్థనా పరురాలను, ఉపవాసం ఉండి మరీ ప్రార్థన చేస్తున్నాను. నీ ప్రార్థన దేవుడు ఆలకించాడు, దేవుడు నీ ప్రార్థన అంగీకరించాడా? ఆలోచించమని ప్రభు పేరిట నేను జ్ఞాపకం చేస్తున్నాను. ఈ దినాల్లో కొన్ని విషయాలు వింటున్నప్పుడు హృదయానికి చాలా బాధకరంగా ఉంటుంది. కొంతమంది అమాయకులైన స్త్రీలను దేవుని సేవ పేరు చెప్పుకొని మోసం చేస్తున్నారు. పలానా ఇంటికి వెళ్ళి ఆ ఇంట్లో ప్రార్థన చేస్తారట. మీ అమ్మాయికి పలానా అబ్బాయి వస్తాడు, ఇంత పొడుగుంటాడు ఆ అబ్బాయి, ఇలాగుంటాడు ఆ అబ్బాయి, పలానా రోజున వస్తాడు ఆ అబ్బాయి, ఆ అబ్బాయిని నేను చూపెడుతున్నాను కాబట్టి నాకు ఇన్ని డబ్బులు ఇవ్వండి అని చెప్పి ఏదో పూజలు పునస్కారాలు చేసిన రీతిగా చాలా విచారకరమైన సంగతి. ఈ మధ్య ఒక సహోదరి నాతో చెబుతూ ఉంది, ప్రియులరా, నేను ఎందుకు ఈ మాటలు చెబుతున్నాను అనగా, ఆమె కానీ ఆయన కానీ మోసపరచబడ్డారు, మీరు కూడా మోసపరచబడకూడదు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. ఓ చెల్లి, ఓ తమ్ముడు, నీవు గ్రహించు. నీ బిడ్డ నీ కడుపులో పడకముందు, నీ బిడ్డ నీకు కుమార్తెగా పిలిపించుకొనక ముందు నీ బిడ్డ యొక్క జీవితాన్ని ఆయన తన అరిచేతిలో చెక్కుకున్నాడు. ఆయన ప్రణాళిక ప్రకారము ఆయన ఆ బిడ్డ యందు ఆయన కార్యాలు బయలుపరుస్తాడు. ఈ సత్యాన్ని గమనించాలి. నా ప్రియులరా, అమాయకులైన ప్రజలను దేవుని సేవ పేరిట దేవుని సేవకులమని చెప్పుకొనొచ్చు మోసం చేస్తున్నారు అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దేవుని సేవలో ఉన్న నా ప్రియ తమ్ముళ్ళు, నేను మీకు మనవి చేస్తున్నాను, ఇటువంటి రీతిగా జ్యోతిష్కులుగా మార్చబడవద్దు. దేవుని సేవకులుగా శ్రమలు భరించడానికి ఇష్టపడమని ప్రభు పక్షంగా నేను ఒక అన్నగా మీతో నేను చెప్తున్నాను. దేవుడు ఇశ్రాయేలు ప్రజల యొక్క మూలుగులు విన్నాడు. మన మూలుగులు కూడా దేవుడు వింటాడు అండి. కొంతమంది అక్కలు, కొంతమంది చెల్లెండ్రు, కొంతమంది అన్నలు, కొంతమంది తమ్ముళ్ళు తమ బిడ్డలను గూర్చి ఏడుస్తూ ప్రార్థన చేస్తూ ఉంటారు. అన్నా, వాడిని ఇంత చదివించాను, వాడు విదేశాలకు వెళ్ళాడు, నన్ను మర్చిపోయాడు. అన్నా, ఇంతగా చదివించాను, వాడికి పెద్ద ఉద్యోగం వచ్చింది, ఒక అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు, ఇంతవరకు ఆ గుమ్మం ఎక్కలేదన్నా. నా ప్రియులరా, చాలామంది మూలుగులతో ప్రార్థన చేస్తున్నాడు, చాలామంది మూలుగులతో ప్రార్థన చేస్తున్నారు. అలనాడు ఇశ్రాయేలు ప్రజల మూలుగులు విన్న దేవుడు ఈ రాత్రి, అమ్మా బాబు, నీ మూలుగుతో కూడిన ప్రార్థన వినాలని ఆశపడుతున్నాడు. నెంబర్ 1. నెంబర్ 2, దేవుడు అబ్రహాము, ఇస్సాకు, యాగోబులతో చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకుంటున్నాడు. అదే రీతిగా యేసు ప్రభు ద్వారా మనతో చేసిన నిబంధనను ఆయన జ్ఞాపకం చేసుకుంటున్నాడు. ఆ నిబంధనను మనము ప్రతి సమయంలో జ్ఞాపకం చేసుకుంటూ ఉండాలి. ముఖ్యంగా పునరుద్ధాన దినాన్ని, ప్రభు బల్లను సమీపించినప్పుడు ఈ మాటను మనం జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. ఈ నిబంధన, అది క్రొత్త నిబంధన, ఆ నిబంధనను జ్ఞాపకం చేసుకుంటూ ఉంటాం. పౌలు గారు కొరింథీ సంఘానికి రాసిన మొదటి పత్రిక 11వ అధ్యాయం 23వ వచనం నుంచి, నేను మీకు అప్పగించిన దానిని ప్రభువు వలన పొందితిని. ప్రభు అయిన యేసు తాను అప్పగింపబడిన రాత్రి యొక్క రొట్టెను ఎత్తుకొని కృతజ్ఞతాస్తుతులు చెల్లించి దానిని విరిచి, ఇది మీ కొరకైన నా శరీరము,
నన్ను జ్ఞాపకం చేసుకున్నట్టుకై దీనిని చేయడని చెప్పెను. ఆ ప్రకారమే భోజనమైన పిమ్మట ఆయన పాత్రను ఎత్తుకొని, ఈ పాత్ర నా రక్తము వలనైన క్రొత్త నిబంధన. దేవుని నామానికి స్తోత్రం. ఆ క్రొత్త నిబంధనను యేసు ప్రభువారిక మరణ పునరుద్ధానాల ద్వారా అభాగ్యులైన మనకు ఆ ప్రియ ప్రభు దయచేశాడు అనే సత్యాన్ని నేను జ్ఞాపకం చేస్తూ ఉన్నాను. నెంబర్ 3, దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. మీరు రాసుకుంటున్నారు కదా, దేవుడు వారు మూలుగులను విన్నాడు. దేవుడు అబ్రాహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. 1, 2. మూడవది ఏమిటి అనగా, దేవుడు ఇశ్రాయేలీలను చూచెను. ఇశ్రాయేలును చూచిన దేవుడు, వారి బాధలను చూచిన దేవుడు, ఏ రీతిగా వారు బానిసత్వంలోనికి వెళ్ళారో అది ఎరిగిన దేవుడు, ఆ ప్రియ దేవుడు అమ్మా బాబు మిమ్మల్ని కూడా ఈ రాత్రి చూస్తూ ఉన్నాడు. ఆయన చూచే దేవుడు. దేవుని నామానికి స్తోత్రం అండి. ఈ రాత్రి సమయంలో నా ప్రియ ప్రభువా, నా జీవితంలో ప్రతి నిమిషాన్ని, ప్రతి సెకండ్ చూస్తున్న దేవా మీకు స్తోత్రాలు. అందుచేతనే నేను ఈ రీతిగా ఉన్నాను అని చెప్పి, ఏ స్థితిలో ఉన్నావో ఆ స్థితిలో ఆ ప్రభువారిని స్తుతించుమని ప్రభువు పక్షంగా నేను మనవి చేస్తున్నాను. 4వది ఏమిటి అనగా, దేవుడు వారి యందు లక్ష్యముంచెను. దేవుడు వారి యందు లక్ష్యముంచెను అనగా, మనం చేసే ప్రార్థన ప్రతి దానిని ఆయన వింటున్నాడు, లక్ష్యం ఉంచుతున్నాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు. కొంతమంది మాట్లాడుతూ అంటారు, దేవుడు నా ప్రార్థన వింటున్నాడా అన్న రీతిగా వారు ఒక వైరాగ్యంతో కూడిన మాటలు పలుకుతూ ఉంటారు. అమ్మా, దేవుడు ప్రతి ఒక్కరిని ప్రేమిస్తాడు. నువ్వెంత గొప్పవాడవైనా, ఎంత గొప్పదానమైనా, నువ్వెంత పేదవాడవైనా, పేదదానివైనా, నువ్వెంత చదువుకున్నా, చదువు లేకపోయినా, మనందరి పట్ల లక్ష్యముంచే దేవుడు మన దేవుడు. ఈ మాటలు చెప్తుంటేనే నా హృదయం ఎంతో బలపడుతూ ఉంది. వాక్యం వింటున్న మీరు కూడా, ప్రభువా నా ప్రార్థన యందు లక్ష్యముంచే దేవా మీకు స్తోత్రాలు ప్రభువా, మీ పాద సాన్నిధ్యానికి యథార్థమైన రీతిగా రావడానికి సహాయపడండి అని ప్రార్థన చేసుకున్న వాళ్ళని ప్రభు పేరిట నేను మనవి చేస్తున్నాను. నిర్గమాకాండం 2వ అధ్యాయ ధ్యానాలు నేను ముగిస్తున్నాను. చివరిలో చెప్పిన 4 విషయాలు జ్ఞాపకం ఉంచుకోనండి. వారి మూలుగులను విన్నాడు దేవుడు. అబ్రహాము, ఇస్సాకు, యాకోబులతో తాను చేసిన నిబంధనను జ్ఞాపకం చేసుకున్నాడు. 2. మూడవది, దేవుడు ఇశ్రాయేలు ప్రజలను చూచాడు. అదే రీతిగా మనను చూస్తూ ఉన్నాడు. 4వది, దేవుడు వారి యందు లక్ష్యం ఉంచాడు. మన యందు కూడా ఆయన లక్ష్యం ఉంచుతున్నాడు అనే సత్యాన్ని మర్చిపోవద్దు అని చెబుతూ నిర్గమాకాండం 2వ అధ్యాయ ధ్యానాలు ముగిస్తూ ఉన్నాను. 3వ అధ్యాయంలోనికి మనం వస్తాం. 3వ అధ్యాయము 1వ వచనాన్ని చదువుతున్నాను. మోషే మిద్యాను యాజకుడైన ఇత్రో అను తన మామ మందను మేపుచ్చు, ఆ మందను అరణ్యము అవతలకు తోలుకొని దేవుని పర్వతమైన హోరేబుకు వచ్చెను. 3వ అధ్యాయంలో ఉన్న సారాంశాన్ని నేను క్లుప్తంగా చెప్తాను, సమయం అయిపోయింది. మోషే తన మామైన ఇత్రో మందను మేపడానికి హెబ్రోనుకు వెళ్ళాడు. హెబ్రోను పర్వతాన్ని సీనాయి పర్వతం అంటారు. అదే నిర్గమాకాండం 19వ అధ్యాయము 11వ వచనాన్ని చదువుతున్నాను. 3వ నాటికి సిద్ధముగా నుండవలెను. 3వ నాడు యెహోవా ప్రజలందరి కన్నుల ఎదుట సీనాయి పర్వతం మీదికి దిగువచ్చును. ఈ సీనాయి పర్వతమే హోరేబు పర్వతము అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. దీనినే కీర్తనాకారుడు ఏమన్నాడు అనగా పరిశుద్ధ పర్వతము అని అన్నాడు. 68వ కీర్తన 17వ వచనాన్ని మీరు చదవండి. దేవుడైన యెహోవా ఒక పొద నడుమ మోషేకు కనబడ్డాడు. ఏ రీతిగా కనబడ్డాడు, ఏమి మాట్లాడాడు, వచ్చే పాఠంలో మనం ధ్యానం చేసుకుందాం. నిర్గమాకాండ ధ్యానాలు వ్యక్తిగతంగా నన్ను బలపరుస్తూ ఉన్నాయి, సేవకుడైన నన్ను బలపరుస్తున్నాయి.
వింటున్న మిమ్మలను కూడా అధికంగా దీవించాలి. మీరు కూడా అధికంగా దీవించబడాలి. ప్రియులరా, ఈ భాగాన్ని చదువుకొని సకాలానికి రండి. ఈ వాక్య భాగంలో ఉన్న ప్రతి ఆశీర్వాదాన్ని ఈ ధ్యానాల ద్వారా మనం సొంతం చేసుకుందాం. అట్టి కృప వాక్యం విన్న ప్రతి బిడ్డకు పరిశుద్ధాత్మ దేవుడు అనుగ్రహించును గాక. ఆమేన్. ఇంతవరకు వాక్యాన్ని విన్నందుకు మీకు నా హృదయపూర్వక వందనాలు. ఒక ప్రత్యేకమైన మనవి చేయడానికి మరొకసారి మీ ముందుకు వస్తున్నాను. అదేమిటనగా, ఈ కార్యక్రమాన్ని నిర్వహించడానికి నేను ఎంతో ధైర్యం చేశాను అనే విషయాన్ని జ్ఞాపకం చేస్తున్నాను. డబ్బుండి కార్యక్రమాన్ని ప్రారంభించలేదు. నన్ను రక్షించి ఇంతవరకు పిలిచిన ప్రభు ఉన్నారు అని, తదుపరి విశ్వాసులైన మీరు ఉన్నారు అనే ధైర్యంతో ఈ కార్యక్రమాన్ని కొనసాగిస్తున్నాం. కాబట్టి ఈ కార్యక్రమానికి అయ్యే ఖర్చులో కొంత భాగమైన మీరు భరించాలని మనవి చేస్తున్నాను. ఒకరోజు కార్యక్రమానికి ఎంత ఖర్చు అవుతుందో ఆ విషయాలు మీరు తెలుసుకోవాలంటే దయతో నాకు ఫోన్ చేసి కానీ, ఆఫీసుకు ఉత్తరం రాసి కానీ తెలుసుకుని సహాయపడమని ఒక తండ్రిగా, దైవదాసునిగా, అంకులుగా మీకు మనవి చేస్తున్నాను. My address 1-1-214/2, flat number 505506. 1-1-214/2, flat number 505506. Prithvi Apartments Extension, Vivek Nagar, Chikkarpalli, Hyderabad 20. దేవుడు మిమ్మల్ని నిండారుగా దీవించును గాక. ఆమేన్.